హలో మై డియర్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు క్వాలిటీ ఈట్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అండి. ఈరోజు మనం అటుకులతో పాయసం చేసుకుందాం. ఇది చాలా టేస్టీ, ఈజీ, హెల్దీగా ఉంటుంది. ముందుగా ఒక పాన్ లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని అందులో 10 జీడిపప్పులు వేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ కి ఇంత అని కొలత ఏముండదండి, మన ఇష్టాన్ని బట్టి ఎక్కువగానే తక్కువగానే వేసుకోవచ్చు. ఇందులో 2 టేబుల్ స్పూన్ కిస్మిస్ కూడా వేసుకుని వేయించుకుందాం. బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. అదే పాన్ లో 1 కప్పు అటుకులు కూడా వేసుకుని వేయించుకుందాం. కావాలంటే ఇంకొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. వేగిన తరువాత తీసి పక్కన పెట్టుకుందాం. ఒక గిన్నెలో 1/2 లీటర్ పాలు తీసుకుని మరిగించుకుందాం. పాలు బాగా మరిగిన తర్వాత నేతిలో వేయించి పెట్టుకున్న అటుకులు వేసుకుందాం. దీనిని మధ్య మధ్యలో కలుపుకుంటూ అటుకులను బాగా ఉడకనిద్దాం. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకుందాం. నేను 2 టేబుల్ స్పూన్ బాదం పౌడర్ వేసుకుంటున్నాను. ఇది కంప్లీట్ గా ఆప్షనల్. ఈ కీర్ కన్సిస్టెన్సీ థిక్గా రావడం కోసం మిల్క్ పౌడర్ కానీ కండెన్సెడ్ మిల్క్ గానీ యూస్ చేసుకోవచ్చు. ఇది కొద్దిగా థిక్గా అయిన తర్వాత 1/2 కప్పు షుగర్ వేసుకుందాం. మనం తినే తీపిని బట్టి ఎక్కువ కానీ తక్కువ కానీ షుగర్ వేసుకోవచ్చు. దీనిలో షుగర్ కి బదులుగా బెల్లం కూడా వేసుకోవచ్చు. నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది చల్లారితే ఇంకా థిక్గా అవుతుంది. దీన్ని తీసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. చాలా టేస్టీగా, ఈజీగా పోహా ఖీర్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.